ముందర ఇంట్రడక్టరీ రిమార్క్స్లో చెప్పినట్టు 100 తరాలకి సరిపడా స్ఫూర్తిని అందించి వెళ్ళిపోయారు ఆయన. నిజం చెప్పారండి, అందులో సందేహం ఏం లేదు. ఆయన ఒక విశిష్టమైన వ్యక్తిత్వం అయింది. భారతరత్న అన్నది జనరల్గా మనం చూస్తుంటాం, ఒక రంగంలో నిష్ణాతులైన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, క్రీడా రంగంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళారు కాబట్టి అక్కడ వారికి ఇవ్వడం జరిగింది. అలాగే లతా మంగేష్కర్ గారికి కూడా మరి సంగీత రంగంలో ఆవిడ అత్యున్నతమైన స్థానానికి వెళ్ళింది కాబట్టి అక్కడ భారతరత్న వాళ్ళకి ఇచ్చారు. కానీ పివి గారి విషయంలోకి వచ్చేసరికి అనేక రంగాల్లో అద్భుతమైన స్థాయికి ఎదిగిన వ్యక్తి. మన రాజకీయ రంగంలో చాలామందికి తెలుసు, ఆయన ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి తెలుసు. బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే ఆ బహుముఖ ప్రజ్ఞలో కూడా ఏదో అభిరుచి వరకే పరిమితం కాదు. మీరు గమనిస్తే సాహిత్య రంగంలో 13 భాషల్లో ఆయన నిష్ణాతుడు. 8 భాషల్లో ఆయన పోయిటరీ రాసేవారు. ఇది చాలామంది తెలియని విషయం. ఇది ఆయన జ్ఞానపీఠ అవార్డుకి చైర్మన్గా ఉన్నారు. అంతకంటే పెద్ద గుర్తింపు సాహిత్య రంగంలో ఉంటుందని అనుకోను. మరి అంటే అక్కడ కూడా అన్నిటికన్నా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు. అలాగే ఇంకో కోణం ఆయనలో ఉంది, చాలామంది తెలియని విషయం ఏంటంటే ఆయన సైన్స్ స్టూడెంట్. బీఎస్సీలో ఆయన చదువుకున్నది ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్. అసలు ఆయన అంటే పనిచేసిన రాజకీయ రంగానికి కానీ ఆయన చాలా ఉత్సాహం ఉన్న సాహిత్య రంగం, వీటి అన్నిటికీ అసలు సంబంధం లేదు. చదువుకున్నది వేరు, ఆయన చేసింది వేరు. కానీ కేవలం జిజ్ఞాస, కృషి, వీటితో మనిషి ఏ స్థాయికన్నా వెళ్ళొచ్చు అన్నది ఆయన జీవిత సందేశంగా నేను భావిస్తానండి. అలాగే మీరు గమనించారో లేదో, ప్రధానిగా ఉన్నప్పుడు ఈరోజు మనం చాలా గొప్పగా చెప్పుకునే మిసైల్ రంగం, మిసైల్ టెక్నాలజీ అన్నది అప్పుడు వారి హయాంలోనే అప్పుడు డెవలప్ చేయడం జరిగింది, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం. అలాగే న్యూక్లియర్ టెక్నాలజీ, ఇది నేనన్నది కాదు, సాక్షాత్తు అటల్ బిహారీ వాజ్పేయి గారే చెప్పిన మాట ఇది. ఈ అణురంగంలో అంటే ఈ న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్మెంట్లో పివి గారు చేసిన కృషి అద్భుతమని వారే కితాబు ఇచ్చిన సందర్భం. పివి గారు చనిపోయినప్పుడు ఈ మాట గుర్తు చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అంటే 96లో ఎప్పుడైతే ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మన పివి గారి దగ్గర నుండి బాధ్యతలు తీసుకున్నారో అప్పుడు నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి, షేక్ హ్యాండ్తో పాటు ఒక చీటీ ఇచ్చారట ఆయనకి. ఆ చీటీలో క్లియర్గా ఇంటికి పోయిన తర్వాత చదువుకున్నారట వాజ్పేయి గారు. ఆ చీటీలో క్లియర్గా రాసింది ఏమనంటే సామాగ్రి తయారై ఆగే బాడు, అంటే టెక్నాలజీ ఈజ్ రెడీ, యూ కెన్ గో ఎడ్ అని. దాని తర్వాతనే అణు విస్ఫోటాలు అవన్నీ చేయడం జరిగిందన్నమాట. అంటే ఎన్నో రంగాల్లో మీరు అన్నట్టుగా బహుముఖ ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞ కూడా అది అత్యద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలు ఆయనలో మనకు కనబడ్డాయి. అందుకే మరి ఆయనది 60 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర అయింది. ఆయన చేసిన సేవల్ని, ఆయన సాధించిన విజయాల్ని దృష్టిలో పెట్టుకొని భారతరత్న ఇవ్వడం జరిగిందండి.